నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్ మనకు పని పెద్దది పెట్టుకుంటాం కదా. ఇప్పుడు డ్రీమ్ అనేది పెద్దగా ఉంటుంది. సో పెద్దగా డ్రీమ్ ఉన్నప్పుడు వర్క్ కూడా పెద్దగా ఉంటుంది. యా ఆ వర్క్ చూసి ఓవర్వెల్మ్ ఫీల్ అవుతారు. యాంగ్జైటీ, ఓవర్వెల్మ్ ఫీలింగ్, ఏదో ఉంది చాలా ఎక్కువ ఉంది అనే ఫీలింగ్ ఓ మై గాడ్. చేయగలుగుతున్నాం. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది. వ్యాస్ట్ సిలబస్ అవుతుందో లేదో తెలియదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు అదంతా తెలియదా, పని చేస్తుంటే కనబడుతుంది. ఈవెన్ యూ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్, దట్స్ డిఫరెంట్. సో ఒక్కసారి ఓవర్వెల్మ్ అయిపోతారు. ఇంత సిలబస్ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ దిస్ విల్ స్లో యూ డౌన్ సమ్వేర్. ఓకే, అంటే కన్సిస్టెంట్ గా ఉండాలని తెలుసు, తెలిసే స్టార్ట్ చేస్తారు, బట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ దే గెట్ స్టక్ అవుతారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎట్లాంటి పొజిషన్ లో ఉంటారు అంటే, ఈ స్టక్ అయిన పొజిషన్ నుంచి ఎవరు బయటకు తీయడానికి వీళ్ళకి అవైలబుల్ ఉంటారు. ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, రూమ్మేట్స్ అయినా కానివ్వండి, ఎట్లా ఉంటుందంటే అప్రోచబుల్ గా చాలా మంది ఉండరు. అది ప్రాబ్లం అవుతుంది. దానివల్ల వీళ్ళు ఇంకా అట్లా స్టక్ అయిపోయి ఉంటారు. పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి వర్క్స్ అన్ని. ఈ ప్రోకాస్టినేషన్ పెరుగుతూ ఉంటుంది. అవ్వట్లేదు, ఇంత సిలబస్ ఉన్నది ఎట్లా అని ఆలోచిస్తారు. గంట పోయినట్టే.